నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మీరు గతంలో వచ్చేసి ఈ యుద్ధ వాతావరణం అనేది తగ్గుతుంది. ఇంత అంటే తీవ్ర ప్రభావం నుంచి తగ్గుతూ వస్తుంది. ఎస్. మెల్లగా తగ్గిపోతుంది ఈ మంత్‌లో అయితే అని చెప్పారు సార్. అవును. సో, మనం కనుక చూస్తే నిజంగానే గతంలో వచ్చేసి చాలా తీవ్ర స్థాయిలో ఎస్. జనరల్‌గా చాలా ఏప్రిల్ మంది మంత్. భయపెట్టేశారు కూడా. ఏప్రిల్ మంత్. ఏప్రిల్ మంత్. ఆ చెప్తా టైంలో దాని చూస్తే ఈ గురించి. ఇయర్‌లో బాగా యుద్ధ వాతావరణం విపరీతం ఉంటుంది. మనకి కూడా లైట్ ఎఫెక్ట్ ఉండొచ్చు ఇండియాకి కూడా అని చెప్పారు సార్. అవును, అవును. కాకపోతే మనం చూస్తే ప్రెసెంట్ అయితే తగ్గుతూ వస్తుంది ఆల్రెడీ. సో అసలు ట్రంప్కి అంటే ఆయన మైండ్ సెటా లేకపోతే ఆయన హారోస్కోప్ బట్ట ఏది బేస్ చేసుకుని అప్పుడు ఎందుకు అంత యుద్ధాల మీద కానీ వీటి మీద కానీ అంత డామినేటింగ్గా మనకి అందరూ ఆయన గురించి మాట్లాడుకునేలాగా చేశారు. ఇప్పుడు ఎందుకు తగ్గారంటారు? ఏంటి అంటే న్యూమరాలజీ పరంగా ఏమైనా తెలుస్తుందా ఆయన గురించి? అసలు ఏం విషయాలు ఒకసారి దీన్ని చెప్పండి. సింపుల్గా చెప్పాలంటే అమ్మా, ఎవరి జీవితంలోనే వస్తుంది. ఇది చెప్పుడు మాటలు విని అలా చేస్తారు. అంటే ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు, వేరే దేశాల అధ్యక్షులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అంటే మనకు కూడా అంతే. ఇది వస్తే అలాంటి దాంతో నష్టపోతాం. వీళ్ళు దాని పేరును పొంది ఇబ్బందులు పడే ఛాన్స్ ఉంది. మరి వీళ్ళే ఎందుకు వింటున్నారంటే వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వీళ్ళ హోరోస్కోప్ వీక్ అయిపోతారు వీళ్ళు ఆ టైంలో. వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఎట్లా 25% పనిచేస్తుంది కాబట్టి వైఖరి ఎలా ఉంటుందంటే వాళ్ళు చెప్పేదే నిజం అన్నట్లు ఉంటుంది. చెప్తాను క్లియర్గా. నేను ఇంకొకటి ఏంటంటే ఏప్రిల్ మంత్ చాలా తీవ్రంగా మన పైన కూడా ప్రభావం చూపించింది. అవును, నేను చెప్పాను మే మంత్ దాదాపు కొద్దిగా తగ్గుముఖం పడుతుంది. అవును, 6th మంత్లో కూడా ఇంకా తగ్గుముఖం పడుతుంది. టోటల్గా అంతే. సెట్ అయిపోయింది. ఇప్పుడైతే అసలు ఎవరు దాని గురించి పెద్ద మాట్లాడుకోరు. జరగదు, ఏం జరగదు. ఇంకా అయిపోయింది, అగ్రిమెంట్స్ అయిపోయినాయి. ఇంకా అది ఛాన్స్ లేదు. ఒకవేళ 7th మంత్లో అంటే జూలై మంత్ కదా, కొద్దిగా ఛాన్స్ ఉంది. ఏదో అక్కడక్కడ చిన్న అడప పడుతుంది, ఇంకేం ఉండదు. నెక్స్ట్ ఈ 4th మంత్ అనేది ఏప్రిల్ మంత్. అంటే డి అంటే డి కొట్టిస్తుంది. బిజినెస్లో జరగదు, ఏదైనా కానీ మన ఇంట్లో కావచ్చు, మన ఏదైనా సరే. మీరు ఏప్రిల్ మంత్స్ చూసుకోండి, ఎలాంటి వాతావరణం జరిగినాయి, యాక్సిడెంట్స్ కావచ్చు, గొడవలు కావచ్చు, దేశాలు ఏం జరిగినాయి. కరెక్ట్గా ఇది మనకు 28 మార్చిలో స్టార్ట్ అయినట్టుంది. 28 29 అనుకుంటాను. 28 29 సంథింగ్ జరిగింది. అయితే ఈ 28 తీసుకుందాం. 28 రోజు ఆయన కమేని గారు ఏమో చనిపోయినట్టున్నారు. ఇక్కడ 27 జరిగిందో సంథింగ్ ఏదో జరిగింది. ఆ రోజు 1/4 కూడా వచ్చింది. 4 అనేది మనిషిని రెచ్చగొడుతుంటుంది. రాహు ఈయన ఓన్లీ తలకాయ ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా ఏదో ఒకటి కెలకాలి, ఎవరినొకరిని ఇబ్బంది పెట్టాలి, ఏదో ఒకటి చెయ్యాలి. ఎప్పుడు కూడా యుద్ధ వాతావరణం అనేది తీసుకొస్తుంటుంది ఈ 4. అట్లనే మనకి ఏప్రిల్ మంత్ మొత్తం కూడా యుద్ధ వాతావరణంలో యుద్ధంలోనే గడిచిపోయింది. మనకు అన్నిటి కూడా భయాలు, టెన్షన్స్, అందరినీ ఒక రకంగా ఇబ్బందులు పెట్టి అన్నీ చేసింది. మరి ట్రంప్కి ఏం సంబంధం? ఆయన ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లోకి? ఆయన ఇజ్రాయెల్ అధ్యక్షుడు, ఆయనకు వీళ్ళకు ఉన్నదాన్ని ట్రంప్ ఎందుకు వచ్చాడంటే, ఇక్కడ సింపుల్గా మనము దీంట్లోకి లాక్కు రావడం కన్నా 14/6/1946 డేట్ ఆఫ్ బర్త్ ట్రంప్ గారిది. ట్రంప్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది వేరే అధ్యక్షుడి గురించి తర్వాత చూసుకుందాం. 14/6/1946 ఇది. ఇక్కడ ఇయర్ కట్ చేస్తే ప్రతి ఒక్క వ్యక్తి పైన ప్రతి సంవత్సరము వాళ్ళ డెస్టినీ మారుతుంటుంది. ప్రతి సంవత్సరం మారుతుంది. నాకు మారుతుంది, మీకు మారుతుంది, ఇంకొకరికి మారుతుంది, అందరికీ మారుతుంటుంది. ప్రతి సంవత్సరం డెస్టినీ మారుతుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే దాని ప్రకారం చూసుకోండి, మీకే తెలుస్తుంది. ఇక్కడ 14/6/2025 నుంచి ఈయనకు బ్యాడ్ టైం అన్నట్టు స్టార్ట్ అవుతుంది. అంటే ఈయనకే కాదు, ఎవరికైనా సరే. ఇప్పుడు 14/6/2025 అంటే 1+4+6+2+2+5 దీన్ని అంతా కౌంట్ చేస్తే 1+4 వచ్చేసి 5, 6, 11,
11, నెక్స్ట్ 13, 11, 13, 13, 15, 15, 20, 20. ఎంత వచ్చింది? 20 వచ్చింది కదా. 20 అంటే 2 + 0 2. 2 అవుతుంది. అవును. ఈయన డెస్టినీ ఈ 14/6/2025 నుంచి ఈయన డెస్టినీ 2 నంబర్. ఓకే. 2 అంటే చంద్రుడు. చంద్రుడి ప్రభావం ఈయన పైన చూపిస్తుంది. చంద్రుడి ప్రభావం అంటే అమ్మతనం అంటాం. మన అమ్మ ఏం చేస్తుంది? మనం చెడు చేసినా మంచి చేసినా ఒక ఏదన్నా కానీ అవును. ఏది చేసినా, హత్య చేసినా, దొంగతనం చేసినా, ఏది చేసినా అమ్మ క్షమిస్తుంది, చెప్పుడు మాటలు వింటుంది అనేది సింపుల్గా చెప్తున్నా. ఓకే. అంటే ఎవరు చెప్పినా, ఒకవేళ వేరే ఆయన అనుచరులు కావచ్చు, ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఇక్కడ ఇరాన్ వింటలేదు, ఇరాన్ మాట వింటలేదు, మనం దానిపైన యుద్ధం చేయాలని ఆయనకు జోరిగలకి చెప్పి 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 చివరికి మనస్కారకుడు వింటాడు. ప్రతిదీ విని 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 ఒకటేసారి అనౌన్స్ చేసి వెనిజులా అధ్యక్షుని ఏం చేశారు, ఇవన్నీ కూడా ఏం జరిగాయి అంటే అట్లా ఆ ప్రతీకార జ్వాలలు చుట్టుపక్కల వాళ్ళు చెప్తే విని, చెప్పుడు మాటలు విని వేరే ఆ ఎఫెక్ట్ వేరే వాళ్ళ మీద పడి ఇది చేస్తుంది. ఇప్పుడు ఒకవేళ 2లో ఉన్నారు, ఇంకొక వ్యక్తి, సరే ట్రంప్ గారు పక్కన పెట్టండి, పెడితే ఒక వ్యక్తి ఉన్నాడు, బాగా డబ్బున్న వ్యక్తి. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎలా ఉంటుందంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ 9 గ్రహాలు ప్రతి సంవత్సరం మారుతూనే ఉంటుంది మనకు. గ్రహ ప్రభావం దీనికి ఈయనకు ట్రంప్ గారికి ఎట్లా మారిందో నాకు మారుతుంది, మీకు. నాది ఇప్పుడు 3 నడుస్తుంది, అంటే నాది 28 నవంబర్ కాబట్టి 2025 నుంచి ఈ 2026 నవంబర్ వరకు నా డేట్ ఆఫ్ బర్త్ పైన నాకు 3 నడుస్తుంది. అంతకుముందు సేమ్ నాకు కూడా జరిగింది కాబట్టి చెప్తున్నా. ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తిలో ఈ గ్రహ ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడ 2 ప్రభావము మనస్కారకుడు చంద్రుడు కాబట్టి, అంటే వింటుంటాడు, అన్ని విని సరే పోనీపో అనేసి వాళ్ళ మాటలు విని ఈయన పేరు చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అంటే సార్ ఇప్పుడు 2025 నుండి 2026 జూన్ 14th దాకా జూన్ 14th వరకు అదే ప్రభావం ఉంటుంది. ఆ 25 వరకు, అంటే అప్పటి నుంచి ఇలా డేట్ ఆఫ్ బర్త్ వచ్చే రోజు వరకు అది జరుగుతుంది. కరెక్ట్గా ఈయనకు ఈ డేట్ ఆఫ్ బర్త్ వచ్చే లోపే ఈ 13, 14 అగ్రిమెంట్స్ జరిగినాయి. చూసుకోండి, కరెక్ట్గా వచ్చే రోజే జరిగినాయి. రైట్, ఇది జరిగినాయా మనకు అగ్రిమెంట్స్ జరిగి పీస్ఫుల్ వాతావరణం అనేది వచ్చింది. అంటే ఇది వచ్చే ముందే ఇండికేషన్స్ ఆయన ఇప్పటి నుంచి ఏం జరుగుతుందంటే ఎవరి మాట వినరు, వీళ్ళే గురువులు అయిపోతారు. ఇప్పుడు 3 కదా గురుతత్వం. వీరు ఎవరు ఏమి చెప్పినా వీళ్ళు వినరు. వీళ్ళు అంటే మనసుకు ఏదొస్తే అది, చెడు వస్తే చెడు, కాకపోతే మంచి వస్తుంది. గురువు ఎప్పుడు కూడా మంచి చేయాలని చూస్తాడు. గురువు ఎప్పుడు కూడా 10 మందికి నేను విద్యనివ్వాలి, వాళ్ళు బాగుపడాలి, మంచి చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఉంటుంది. కాబట్టి 14th తర్వాత మనకు మోడీ గారితో మీటింగ్ అయింది, అంత జరిగింది, మంచి పీస్ఫుల్ వాతావరణంకి వచ్చింది. ఇక్కడ 3 ఇలా మంచి చేస్తాడు. కాబట్టి ఎవరి జీవితంలో అయినా సరే ఈ 1, 2, 3, 4, 5, 6, 7 ప్రతి సంవత్సరం జరుగుతాయి. మీరు ఏళ్ళనాటి శని అవన్నీ ఇవన్నీ 7 సంవత్సరాలు ఉంటుంది, 10 సంవత్సరాలు కాదు, ఏదైనా ఒకటే సంవత్సరం ఉంటుంది. ఆ సంవత్సరం తర్వాత మీకు మంచి జరుగుతుంటుంది. కానీ దాన్ని గుర్తించాలి, దానికి సంబంధించిన మ్యారేజ్ డేట్ చేసుకోవాలి, దానికి సంబంధించిన మొబైల్ నెంబర్ పెట్టుకోవాలి, దానికి సంబంధించిన ఎనర్జీస్ క్రియేట్ చేసుకుంటే మీకు మహా అంటే 7, 8 వచ్చినప్పుడే చాలా డేంజర్ ఉంటుంది. ఈ 2 నంబర్ ఎవరి మాటలు వినకపోతే సరిపోతుంది. అట్లా ఇప్పుడు చాలా మంది 2లో ఉన్నప్పుడు ఫైనాన్స్ ఇచ్చుకుంటుంటారు, 2లో ఉన్నప్పుడు ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తుంటారు, 2లో ఉన్నప్పుడు ఏదైనా వ్యారంటీలు, గ్యారంటీలు, షూరిటీలు పెట్టేస్తారు. అప్పుడు ప్రాబ్లము అది ఎదుర్కొంటూనే ఉండాలి ఆ ప్రాబ్లంని. ఇట్లా 7 వచ్చినప్పుడు స్పిరిచువల్గా ఎలా వెళ్ళాలి, నేను ఏం చేస్తే బాగుంటుంది, నేను క్లియారిటీ ఇస్తాను. 8 వచ్చినప్పుడు ఏం చేయాలి. ఈ 7, 8లో చాలా డేంజర్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. ఉద్యోగాలు ఉంటే ఉద్యోగాలు పోతాయి, పదవులు ఉంటే పదవులకు గండం వస్తుంది. ఇదంతా చేస్తుంది. కేర్ఫుల్ ఉండాలి. అప్పుడు చూసుకోవాలి ఏ సంవత్సరంలో మీకు ఎలా జరుగుతుందో, ఇది ఎలా ఉందో చూసుకుంటే కనుక
ఖచ్చితంగా బాగుంటుంది. ట్రంప్ గారి విషయంలో నేను ఎందుకు ఆయనను మెన్షన్ చేసి చెప్తున్నా అంటే అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు జరిగింది కాబట్టి అందరికీ జరిగింది మనకు అదే అదే తత్వంగా జరుగుతుంది కాబట్టి మనకు తెలిసిపోతుంది. అంటే ఆయన దాన్ని బట్టి ఏంటంటే లైవ్ ఎగ్జాంపుల్ Live example. అందరికి ఎవరిది వాళ్ళు డెస్టినీ నెంబర్ చెక్ చేసుకోవాలి అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు కింద చెప్పారు. మన ఆపరేషన్ సింధూర్ విషయం టైంలో కూడా మోడీ గారికి 7 నడుస్తుంది. ఇప్పుడు ఓకే ఎట్లా నడుస్తుంది 7 అంటే మనకు ఆయన డేట్ ఆఫ్ బర్త్ 17/9/2025 కదా. 2024లో మనకు ఆ ఇయర్లో జరిగింది కాబట్టి ఇక్కడ చూడండి 8+9+9 అంటే 8 వచ్చింది. అంటే 2024లో ఆపరేషన్ సింధూర్ నడుస్తుందంటే వేరే వాళ్ళను అక్కడ నియమించారు, లేడీస్ని వాళ్ళని పెట్టి ఆయన ఎవరైతే ఉన్నారో చేపించారుగా. అంటే వేరే వాళ్ళ 7 వచ్చినప్పుడు ఏమవుతుందంటే వేరే వాళ్ళ సహాయార్థంతో ఆ పనిని పూర్తి చేస్తారు. ఆయనకు కూడా చాలామంది సలహాలు ఉండొచ్చు, మోడీ గారికి కావచ్చు, ట్రంప్ గారికి కావచ్చు ఉండొచ్చు, కానీ వేరే వాళ్ళ త్రూ చేపిస్తే బాగుంటుంది. ఆ వీడియో చేశాను నేను, మీరు చూసి ఉంటారు. అట్లా వేరే వాళ్ళ సహాయార్థంతో ఆ పని అయిపోయింది కాబట్టి ఇలా ఇప్పుడు 8 నడుస్తుంది మోడీ గారికి, ఎప్పుడు సెప్టెంబర్ వరకు. అంటే కొద్దిగా కష్టకాలంలోనే నడుస్తుంటుంది, ఇబ్బందులు ఏముండవు. ఆయన కూడా స్ట్రాంగ్గానే, ఆయన 8 డేట్ ఆఫ్ బర్త్ కాబట్టి స్ట్రాంగ్గానే ఉంటారు. ఆయన చేయాల్సిన పనులు కూడా మనం చేస్తున్నారు. ఈ సెప్టెంబర్ 17 తర్వాత ఇంకా ఉధృతంగా తయారవబోతారు మోడీ గారిది. నెక్స్ట్ వీడియోలో ఏమన్నా ఉంటే మనం చేసుకుందాం, మోడీ గారి గురించి చెప్తాను. కొద్దిగా ఇలా చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇప్పుడు ట్రంప్ గారి పైన మనకి ఎలాగైతే ఇవన్నీ జరిగాయో అట్లనే అన్నీ కూడా మంచి పవర్ఫుల్గా మనకు కూడా అలాగే జరుగుతుంది. కానీ దీన్ని తెలుసుకొని కరెక్ట్గా చేసుకుంటే లైఫ్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే నేను చెప్పేదంటే ప్రతి ఒక్కరు మంచిగా న్యూమరాలజీ నేర్చుకుంటే మాత్రం లైఫ్ని మాత్రం చాలా ఇలా మంచి డిజైన్ మనకు చెప్పినట్లు. ఇప్పుడు పెన్ ఉంది, ఇలా మడత పెట్టాలంటే మన లైఫ్ని కూడా ఇలా మడత పెట్టంటే ఎట్లా కావాలంటే అట్లా మోల్డ్ చేసుకొని మనం వెళ్ళిపోతుండొచ్చు. సూపర్గా ఉంటుంది. చూసుకోండి. మీరు న్యూమరాలజీ నేర్పిస్తారా సార్? నేర్పిస్తున్నాను, కానీ కొంచెం టైం పడుతుంది, బిజీ షెడ్యూల్లో చెప్పలేకపోతున్నాను. కొంత మొన్న ఒక 15 మెంబర్స్ ఉన్నారు, నేను టైం బట్టి కొద్దిగా చేద్దాము. ఇంకా ఎవరన్నా వస్తే చూద్దాం. తప్పకుండా సార్. సో విన్నారు కదా సార్, అయితే కనుక మనకి చాలా విషయాలు ఈ వీడియోలో, అంటే మనకి ట్రంప్ గురించి అవనియండి, మోడీ గురించి అవనియండి, ఇవి ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్పారు అంటే మన డెస్టినీ నెంబర్ ఎలా చెక్ చేసుకోవాలి సెల్ఫ్గా అన్న విషయాలు తెలియటం కోసం అయితే లైవ్ ఎగ్జాంపుల్గా చెప్పారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, లేకపోతే ఎలాంటి సమస్యతో మీరు ఇబ్బంది పడుతున్నారు అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ చేసి నేరుగా సార్ని సంప్రదించవచ్చు. ధన్యవాదాలు. నమస్తే.